కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏ క్షణమైనా తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికలకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు పైన ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ చర్చ అనంతరం పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాటుపై చర్చించనున్నారు. దీని తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కులగణన సర్వే అసెంబ్లీ చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాకుంటే పార్టీ పరంగా ఎన్నికల్లో 42% అమలు చేస్తామని కుండ బదులు కొట్టేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు చట్టబద్ధంగా వస్తాయి. మిగతా 20% సీట్లను పార్టీ పరంగా కేటాయించాలనే నిర్ణయానికి సీఎం ఉన్నట్లుగా అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఈ విధంగా చేస్తే మిగతా పార్టీలు కాంగ్రెస్ దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెడికేటెడ్ సిఫార్సుల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు 22% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తూనే మిగతా 20% బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తుంది. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఎంపికలో ధామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాల మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% కేటాయిస్తే మిగతా పార్టీలపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీనిపై ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ తేల్చుకోలేకపోతున్నాయి. ఇటీవల ఆయా పార్టీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా దీనిపై మల్లగులాలు పడుతుంది. దీనిపై గతంలో కేటీఆర్ ఓ మాట ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాము కూడా 42% కేటాయిస్తామని చెప్పేశారు. కానీ పార్టీలో పరిస్థితులు ఆ స్థాయిలో లేవని అంటున్నారు. అధికారం పోయిన తర్వాత కేడర్ చెల్లాచెదరైంది. కేడర్ బలహీనం కావడంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లలేని పరిస్థితి కారు పార్టీ నేతలది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లపై సైలెంట్ అయిపోయింది. సిటీ, పట్టణాల్లో ఆ పార్టీ కొంత కేడర్ ఉంది. రూరల్లో మరింత వీక్గా కనిపిస్తుంది. ఇటీవల భర్తీ చేసిన పార్టీ మండల అధ్యక్ష పదవులు బీసీలకు 50% కేటాయించామని బయటకు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఆ పార్టీ పడినట్లు తెలుస్తుంది. తెలంగాణలో 42% అమలు చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే నినాదం రావచ్చని అంటున్నారు. మరి బీసీలకు 42% అంశం బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం.